ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఒకరోజు తెలియనటువంటి గడియలో ఊహించినటువంటి ఒకరోజు ఆయన అసంఖ్యాక దూత గణముతో లేదా వేలాది దూత గణముతో మధ్యాకాశములోకి మన కొరకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి మూడో ఆకాశానికి తీసుకుని వెళ్ళడానికి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో సహోదరి సహోదరులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. పిల్లలందరి ఎగ్జామ్స్ అయిపోయినాయి. పిల్లలందరూ చక్కగా నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి చక్కటి ఉత్తీర్ణత సాధించిన వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే పిల్లలు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, తొందరపడద్దు. ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం మీ సక్సెస్ డిలే అయింది అంతవరకే, కానీ మీరు ఎప్పటికీ సక్సెస్ సాధించాలని కాదు దాని అర్థం. ఇంటర్లో ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంకు రాలేదని అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మనం వార్తలు వస్తున్నాయి. అవి చదివినప్పుడు బాధ వేస్తుంది. మన పిల్లలు చదువులు చదివేటువంటి మిషన్లు కాదు, మార్కులు తెచ్చేటువంటి మిషన్లు కాదు, ర్యాంకులు తెచ్చేటువంటి మిషన్. వాళ్ళని చదవనివ్వండి, వాళ్ళు మ్యాక్సిమం చదవనివ్వండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది, కానీ పిల్లలకి లేదా ప్రెషర్. మనం ప్రెషర్ పుట్టిస్తాం. చదువు చదువు ఇంకా బాగా 90 చాలదు, 95 చాలదు, 96, 97. అప్పటికి ఏదో మనమేదో పెద్ద చదివి తీసినట్టు. పాత రోజుల్లో ఇంత ఫాస్ట్గా లేరు, ఇంత ఎడ్యుకేషన్ ఈ రేంజ్లో లేదు. ఏదో కొన్ని మార్కులతో అలా పాస్ అయిపోయాం. అంటే బ్రెయిన్స్ డెవలప్ అవుతున్నాయి నేను అనడం లేదు, కానీ సిస్టమ్ బాగా కాస్త స్పీడప్ అయిపోయింది. మన రోజుల్లో లాగా ఇప్పుడు చదవాలి చేయాలన్నా కుదరదు. వాళ్ళకి లాట్ ఆఫ్ సిలబస్ వచ్చేస్తుంది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి నీట్, దానికి వాస్ట్ సిలబస్. గ్రూప్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా వాటికి సిలబస్ వాస్ట్గా ఉంటుంది. ప్రెషర్, ఈ స్టడీస్, ఎగ్జామ్స్, వీటి ప్రెషర్లో కొన్నిసార్లు లైఫ్ని మనం మిస్ అయిపోతుంటాం, ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతుంటాం, ఫ్యామిలీ మిస్ అయిపోతుంటాం, నవ్వడం కూడా మర్చిపోయి ఉంటాం. మనం సీరియస్ అయిపోయాం. మనం కడుపు నిండా నవ్వుకొని ఎన్ని రోజులు ఏంటిది. లేదా ఒక ముఖ్య స్నేహితుడికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు, లేకపోతే అమ్మాయి ఎలా ఉన్నావు, బాగున్నావా అని పలకరించేటువంటి తీయటి పలకరింపులు కరువైన రోజులు కాదా? అంతా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మెకానికల్ వే, యాంత్రిక ధోరణిలో ఏదో జరిగిపోతుంది. సూర్యుని యొక్క కదలికల వలన లేదా భూమి యొక్క కదలికల వలన రాత్రి పగళ్ళు ఏర్పడుతున్నాయి. మనం ముందుకు సాగడం లేదు, వెనక్కి పోవడం లేదు. మనం ఉన్న చోటే ఉన్నాం, స్టాగ్నెంట్ అయిపోయాం. ఒకవేళ పాసిబిలిటీ వెనక్కి పట్టుకొని లాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి, కానీ బ్యాక్ స్లైడింగే కనిపిస్తుంది, కానీ ఫ్రంట్కి పుల్లింగ్ అనేది కనిపించడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియానిటీ బికమ్ రిలీజియన్, డెడ్ రిలీజియన్, ట్రెడిషనల్ రిలీజియన్. భూమియు దాని స్తంభములు లయమైపోయినప్పుడు, లేదా భూమియు దాని నివాసులు లయమైపోయినప్పుడు దాని స్తంభములు నేనే నిలుపుదును అని భక్తుడు అన్నాడు. అంత డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, అంత కేవోస్ జరుగుతున్నప్పుడు, అంత కన్ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు వి షుడ్ రైజ్. ఇప్పుడున్నట నిద్రావస్థలో నుంచి మేల్కొని ముందడుగులు వేస్తూ
మన స్టాగ్నేషన్ నుంచి, స్టాగ్నెంట్ అయినటువంటి ఆ స్థితిలో నుంచి, ప్రవహించనీయకుండా ఆగిపోయినటువంటి స్థితిలో నుంచి, సాగిపోనివ్వకుండా ఆగిపోయినటువంటి ఆ స్థితిలో నుంచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు. వై? రెడ్ సీ షుడ్ నాట్ స్టాప్ యూ, జోర్డాన్ షుడ్ నాట్ స్టాప్ యూ, జెరికో షుడ్ నాట్ స్టాప్ యూ. వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఆపలేదు. కారణం ఏంటంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు, సముద్రాన్ని చీల్చాడు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు, యోర్దాను నదిని చీల్చాడు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు, ఎరికో గోడలను కూల్చాడు. మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు ప్రతి కార్యం చేస్తాడు. మన పక్షాన ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలి, వేరే విషయం. ఈ సమయంలో మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించకుండా ఈ మైండ్ ఒక తుప్పు పట్టినట్టుగా, ఒక ఆయుధము వాడపడకపోతే ఏ విధంగా రస్ట్కు గురైపోయి ఇది డెస్ట్రాయ్ అవుతుందో, శరీరానికి వ్యాయామము, మనసుకు ఆలోచన కావాలి, ఆత్మకు ధ్యానం కావాలి. అలా చెప్తున్నాను. శరీరానికి కాస్త ఫిట్గా ఉంచడం కోసం మంచి ఎక్సర్సైజుల యొక్క అవసరం ఉంది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. అసలు ప్రయోజనకరం కాదని కాదు, అవుతుంది. ఇట్ బెనిఫిట్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు. కానీ ఆత్మ సంబంధమైన సాధకం ముందు చూసారా, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఉంది చూసారా, ఫెయిత్ని ఎక్సర్సైజ్ చూసారా, హోలీనెస్ని ఎక్సర్సైజ్ చేయడం చూసారా, ప్రార్థనను ఎక్సర్సైజ్ చేయడం చూసారా, దట్ బెనిఫిట్స్ మోర్. మరణం తర్వాత ఇంకా ఎక్సర్సైజులు ఉండవు, ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా ఉండదు, జిమ్కి వెళ్ళడం, స్లిమ్గా మారడం, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ భూమి మీద ఉండగానే. కానీ ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితంలో చైతన్యం కలిగిన వారైతే భౌతికమైన మరణాన్ని దాటుకొని కూడా మనము మరో ప్రపంచంలో అడుగు పెడతాం, మహిమలోకంలో అడుగు పెడతాం, నిత్యత్వంలో ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో తొందరపడకూడదు. యవనస్తులు తొందరపడుతుంటారు. యవనస్తులే కాదు, కొంతమంది బై బర్త్ వచ్చిన స్వభావం అది. వారసత్వంగా వచ్చే వీళ్ళ నానంతేనండి, వాళ్ళ తాత అంతేనండి. ప్రతిదానికి తొందరే, మాటల్లో తొందరే, తినడంలో తొందరే, ప్రతిదానికి తొందరే. అడగకూడని ప్రశ్నలు అడుగుతాడు, పిచ్చి ప్రశ్నలు అడుగుతాడు, ప్రతిదానికి దుడుకు పేతురులాగండి. తొందరపడుతున్నావా? టెన్షన్ పడుతున్నావా? కలవర పడుతున్నావా? కాదా? దేవుడు అనుమతించిందే జరుగుతుంది. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగుతుంది, జరగాలి. ఒకటి, తొందరపడి ఏ పని చేయకూడదు. కొన్నిసార్లు 2-3 పనులు ఒకేసారి చేయాలి కూడా, ఏ పని సక్రంగా చేయం. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నథింగ్ అన్నారు ఇంగ్లీష్లో. అన్ని పనులు అన్నింటినీ కలబెడతారు, అన్నింటినీ ఆరంభిస్తారు, ఏది ఫినిష్ చేయరు. బిగినింగ్ కాదు, ఫినిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మ్యాచ్లో, క్రికెట్ మ్యాచ్లో వచ్చి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రావడం ముఖ్యం కాదు. ఒకవేళ అలా బ్యాట్స్మెన్గా వచ్చి లాస్ట్ ఒక విన్నింగ్ షాట్ కొట్టడం, మ్యాచ్ని ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. మిడిల్ ఆర్డర్లో వచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా కానీ మ్యాచ్ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారంగా మీ ఆత్మీయ జీవితాన్ని స్పిరిచువల్ వేలో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా నెట్టుకొని వెళుతూ స్తోత్రం, శరీర సంబంధమైన ముగింపులోకి వస్తారా? నో. ఆత్మానుసారంగా ఆరంభమైంది, ఆత్మానుసారంగా ముగిద్దాం. శరీరానుసారంగా ఉన్నది శరీరానుసారమైన ముగింపునిద్దాం. ఎందుకు శరీరానుసారమైన ముగింపుకి అనగా మధ్యలో మనం డైవర్ట్ అయ్యి వేరొక డెస్టినేషన్లోకి, వేరొక గమ్యంలోకి చేరుకోవడం దేనికి? తొందరపడి నడవడం దేనికి? తొందరపడి మాట్లాడడం దేనికి? తొందరపడకండి. దేవుని స్తోత్రం. కనిపెట్టండి. ప్రభా,
ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఈజ్ ఇట్ యువర్ విల్? ఈ మధ్య కాలంలో ఒక సహోదరి నాతో మాట్లాడుతూ నాతో చెప్పింది, అన్న ప్రార్థన చేయండి, నాకు ఒక మాట వచ్చింది, దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు, దీని అర్థం నాకు ఇంకా అర్థం కాలేదు, దానికి కొద్ది వివరణ ఇవ్వండి. ఆమె చెప్పినట్టు మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయం వంటి ప్రవచనం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడాడు. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారా మీ కోటలోకి మళ్ళీ తిరిగి రండి. అంటే తాను ఉన్న చోట నుంచి తాను పూర్వం ఉన్న చోటికి రావాలని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంది. తాను ఎక్కడి నుంచో నెల్లూరుకి రావాలని తను ప్రయత్నం చేస్తుంది. దేవుని చిత్తం కోసం కనిపెడుతుంది, ప్రార్థన చేస్తాం. ఏం పర్లేదు, కొన్ని రోజులు ప్రార్థనలో గడుపుతాం, లేకపోతే ఈరోజంతా ప్రార్థనలో గడుపు. దేవుడు నీకు బయలుపరుస్తాడు, ఆత్మకు గోచరం కలుగు చేస్తాడు. నీ సొంత ఇష్టంగా చేసిన పనిలో నువ్వు సఫలత సాధించలేవు. దేవుని చిత్త ప్రకారం చేసే పనిలో సఫలత, సక్సెస్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇలా చాలామంది మ్యారేజ్ విషయంలో లేకపోతే అన్ని విషయంలో రాంగ్ స్టెప్లు వేస్తున్నారు. వద్దు, రాంగ్ స్టెప్ వేయద్దు. జాగ్రత్త. తొందరపడి ఏ పని చేయొద్దని, తొందరపడి మాట్లాడొద్దని, అనుకోవద్దని, నీలో నువ్వు మాట్లాడుకోవద్దని, నీతో నువ్వు మాట్లాడుకోవద్దని, ఇతరులతో కూడా మాట్లాడవద్దని. మూడో విషయం మనం ఆలోచించాం, తొందరపడి నడవద్దు. తొందరపడి నడుచువాడు పడిపోతాడు, తొట్టిల్లిపోతాడు. స్లోగా. అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా, ఐఎమ్ ఏ స్లో వాకర్ బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. స్లోగా నడుద్దాం, స్లోగా కూర్చున్నాం. స్లోగా తింటుంటారు కొంతమంది, తిని బాగా తినేస్తారు. అలా తినడం వల్ల, మెత్తగా నమిలి తినడం వల్ల గ్యాస్ లోపలికి పోకుండా ఉంటుంది, వాళ్ళకి చక్కగా ఉంటుంది. స్లోగా యూనిఫామ్ వెలాసిటీతో లేదా స్పీడ్తో ఒక తాబేలు ప్రయాణం చేసింది. తనకు తెలుసు కుందేలు మీద తను జయం సాధించలేదని, కుందేలుకు తనకు పోటీ లేదని తనకు తెలుసు అని పోటీ ఏర్పడింది. తోటి తాబేళ్లతో తాను పోరాడగలదేమో, నత్తతో పోరాడగలదు, పోటీ దిగగలదేమో, కానీ కుందేలు అమ్మో, ఇట్స్ ఇంపాసిబుల్. న్యాచురల్గా ఆలోచిస్తే ఒక కుందేలుకి తాబేలుకి పోటీ పెట్టడం అనేది వెర్రివాళ్ళు చేసే పని. వాటికి ఎవరు పోటీ పెట్టారని అడుగుతుంది ఒక స్టోరీ అది. స్లో వాకర్కి ఫాస్ట్. కొద్ది దూరం పరిగెత్తేసరికి అలసట వచ్చి నిద్రపోయి, మళ్ళీ ఎప్పుడో మెలకు వచ్చేసరికి చేరాల్సిన గమ్యస్థానం వెళ్ళిపోతాం. ఎంతసేపు వెళ్తాం, అయినా ఇదేంది ఎక్కడ ఉంటుందిలే, వెనకాల ఉంటుందిలే అనుకున్నాడు. ఆ కుందేలు అనుకుంటుంది. కానీ తాను రీచ్ అయ్యేసరికి గమ్యస్థానం దగ్గర తాబేలు. వేగంగా పరిగెత్తడం వల్ల నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. జాగ్రత్తగా నడవడం వల్లే, ప్రార్థనాపూర్వకంగా నడవడం వల్లే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు. నాలుగో విషయము, తీర్మానం. తొందరపడి తీర్మానం తీసుకున్నటువంటి, శరీర సంబంధమైన తీర్మానం తీసుకున్నటువంటి ఓర్పు లేని అడ్రస్ లేకుండా పోయింది. నేను యవనస్తురాలి, ఆమె ముసలామతో నాకేం పని, మా అత్తగారితో నాకేం పని అండి, మాది యంగర్ జనరేషన్, ఆమెది ఓల్డ్ జనరేషన్, ఆమెకి అండర్స్టాండింగ్ కుదరదు. ఆమె చనిపోతుంది రేపో మాపో, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత త్వరగా చనిపోతుంది. నాకు ఇంకా లైఫ్ ఉంది. వై షుడ్ ఐ వేస్ట్ మై లైఫ్? ఇక్కడే కదా మనం, బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు, కొత్త దేశానికి వెళ్ళడం లేదు కదా, ఎక్కడున్న అమ్మగారింటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉంటాను నేను. స్తోత్రం, హల్లెలూయా. తన తీర్మానం 3 అధ్యాయంలో రూతు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆమె ఏ విధంగా ఆశీర్వదించబడింది అనేది 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు. జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రార్థన జరగనివ్వండి, గొనుగుళ్ళు సనుగుళ్ళు వద్దు, ఏడ్పులు వద్దు, ప్రలాపాలు వద్దు, గుండెలు బాదుకోవడం. ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడో ఎక్కడో జరిగితే, లోకంలో జరిగితే దానికి ఒక ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రార్థనకు వచ్చి ఒక పుత్రుని, ఒక కుమారుణ్ణి, ఒక యవనస్తుడిని పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ దేవుడికి కళ్ళు లేవా, చెవులు లేవా, దేవుడు పట్టించుకోవడా ఏంటిదంతా అని దేవుడిని ప్రశ్నించొద్దు.
దేవుని ప్రశ్నించొద్దు. ఎందుకయ్యా అంతసేపు సుదీర్ఘంగా ప్రసంగం చేయడం అవసరమా నీకు? ఏదో త్వరగా ముగించి మళ్ళీ రేపు ఉదయాన్నే పనులకు వెళ్ళాల్సిన వాడు, నువ్వు ప్రయాణం సరే, జాగ్రత్త, తొందరపడకుండా ఉండాలి అని నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా. Filled with enormous joy, they took the boy home alive, and everyone was encouraged. Filled with joy, greater joy, more joy. మామూలు జాయ్ కాదు అది. ఆర్డినరీ జాయ్ కన్నా ఎక్స్ట్రాడినరీ అన్నది, ఎనార్మస్, మోర్. దే టుక్ ద బాయ్ హోమ్ అలైవ్. దే టుక్ ద బాయ్ హోమ్ డెడ్ అని కాదు. ఆ కుమారుణ్ణి పూర్వం ఉన్నట్టుగా సజీవుడిగా తీసుకుని వెళ్ళారు. అండ్ ఎవ్రీవన్, మీటింగ్ అయిపోయింది, తెల్లవారుజాము అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, పౌలు గారు వెళ్ళిపోయారు, ఎవరి పాటి వాళ్ళకు గుడ్ బై చెప్పారు. ఇతనేమో ఇంట్లో ఉన్నాడు. డెడ్ బాడీగా కాదు, లివింగ్ పర్సన్గా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, లాజరును సజీవుడిగా చేసిన దేవుడు, సమాజ మందిరపు అధికారి కుమార్తెను బాగు చేసిన దేవుడు, నాయును అనేటువంటి ఊర్లోని ఒక విధవరాలి కుమారుని లేపిన దేవుడు, పునరుత్థానము జీవము నేనే అని చెప్పిన దేవుడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, ఒకళ్ళు చనిపోయిన వాడు మరలా బతుకుతాడని చెప్పినట్టు దేవుడు, లేకపోతే దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20వ అధ్యాయము 12వ వచనం. దే టుక్ ద బాయ్ హోమ్. ఆ వ్యక్తికి ఒక ఇల్లు అనుకుందాం, అతని సొంత ఇంటికి, ఆ కుటుంబ సభ్యుల మధ్యలోకి తీసుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పి, ఇదో ఇలా జరిగిందండి. ఎవ్రీవన్ వాస్ ఎంకరేజ్డ్. దేవుని స్తోత్రం. అందరూ ఏమయ్యారంట? ఎంకరేజ్ చేయరు. డిస్కరేజ్ కాదు, ఎంకరేజ్ చేయరు. డిసప్పాయింట్ కాదు, అపాయింట్ అయ్యారు. చదువుదాం వాడుక భాషలో 20వ అధ్యాయం 12వ వచనం. ప్రజలు బ్రతికించబడిన ఆ యువకుడైనటువంటి, లేకపోతే యూతుకస్, లేకపోతే ఐతుకు అనేటువంటి ఏమనొస్తుంది, అతని ఇంటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనసులు ఎంతో నెమ్మది పడ్డాయి. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాతే మనసు నెమ్మదైంది. కింద పడ్డాడు, చచ్చిపోయాడు, మళ్ళా బతికించబడ్డాడు. ఏం మరి, రోజులు అధికం కాకముందే అతన్ని అప్పగించేద్దాం, మళ్ళీ ఏమనైతే అన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశేషమైనటువంటి ఆదరణ. ఈ సందర్భంలో నేను విశేషమైనటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. విశేషమైనటువంటి సంగతులు, విశేషమైన విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి సంగతుల గురించి ఒక 7 సంగతులు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో పరిచర్య, ఎఫెసీలో పరిచర్య ముగించుకొని ఆయన మాసిదోనియా మీదుగా వెళ్ళిపోవాలని, ఇంకా కొన్ని రోజుల్లోనే తాను యెరూషలేంకి వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఆ పెంటికోస్ట్ పండగ వచ్చేసరికి యెరూషలేంలో ఉండాలని, ఆ టైంలో పండగ ఆచరించే వారికి సువార్త ఏదైనా చెప్పొచ్చేమని, ఆ పెంతికోస్తు పండగ యొక్క నెరవేర్పు ఎలా జరిగింది అని చెప్పొచ్చని. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తున్నాడు, త్వరగా అయిపోవాలి వర్క్స్ అన్నీ, ఇప్పటికి 7 రోజులు ఇక్కడ డిలే అయింది, లెట్ మీ గో ఫాస్ట్ అన్నట్టుగా. అక్కడ రాయబడిన మాటలు, వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొచ్చినప్పుడు వారికి విశేషమైనటువంటి ఆదరణ. లోకస్తులు ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందంటే, పోనీలండి అబ్బాయి అక్కడ మిద్ది మీద కూర్చో, అసలు ప్రార్థనకి ఎందుకు పోవాలండి, ఆ కిటికీ ఎక్కి కూర్చోకుండా ఉండాల్సింది. ఏం చేస్తాం, అది టైం అండి, నా టైం బాగలేదు అని అంటారు.
నీ టైమే కాదు, ప్రతి వాళ్ళ టైం బాగాలేదు. టైం బాగలేదనే దేవుని వాక్యం, దినములు చెడ్డమైన బైబిల్లో రాయబడితే నా టైం బాగలేదంటావేంటి? కాలానికి సమయానికి అతీతుడైన వాడు నీతో ఉన్నాడు కాబట్టి నా టైం బాగలేదని అనుకోవద్దు. మై టైమ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నా యొక్క కాలగతులు నీ వశములో ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి. కాలము యొక్క గతులు, కాలము ప్రస్తుత కాలము, గతించిపోయిన కాలము, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నీ చేతిలో ఉన్నాయి దేవా. అవి నా చేతిలో ఉన్నాయని కాదు. గతం నా చేతిలో లేదు, లేదా గతమే నా చేతిలో ఉంది, లేదంటే ప్రస్తుతం నా చేతిలో, భవిష్యత్తు నా చేతుల్లో లేదని కాదు. ఏ కాలమైనా ప్రభు చేతిలో ఉండగలదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. అపేక్షించండి విశేషంగా. ఎలాగంట? విశేషంగా, ప్రత్యేకంగా. వరాలు 9 ఉన్నాయి, 9 ప్రస్తావించబడిన వరాలు ఉన్నాయి. వాటన్నిటిలో మీరు అపేక్షించాల్సింది, కోరుకోవాల్సింది, ఆశించాల్సింది, నేను ఒక ప్రవక్తనైతే బాగుండు, అనగా నాకు ప్రవచన వరం ఉంటే బాగుండు. ఎవరో కొంతమంది ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు, అలాగే నేను కూడా మారాలి. స్తోత్రం. స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని అక్కడక్కడ కొంతమంది స్కూళ్ళు నిర్వహిస్తుంటారు. అలాగని ప్రవచన వరమును అపేక్షించండి అని చెప్పిన పౌలు ఎక్కడ ప్రవక్తల పాఠశాలలు నిర్ణయించినట్టుగా లేదా నియమించినట్టుగా లేదు. ఒకటి విశేషమైనట్టు అపేక్ష, ఉపేక్ష కాదు, అపేక్ష మనం కలిగి ఉండాలి ప్రవచన వరం గురించి. రెండో విషయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:5. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మీరు విశేషంగా కోరుచున్నారు. విశేషముగా కోరుచున్నాను, మరి విశేషంగా. ఏమని కోరుతున్నాడు? భాషలతో మాట్లాడడం గురించి కాదు, అన్య భాషలతో మాట్లాడడం గురించి కాదు, అన్నోన్ టంగ్స్లో మాట్లాడడం గురించి కాదు. మీరు ప్రవచించాలి. దేవుని స్తోత్రం. ప్రవచన వరాన్ని అపేక్షించండి, మీరు అపేక్షించండి అని చెప్పిన వ్యక్తి అన్య భాషలు మీకు అవసరం లేదు, అన్య భాషల యొక్క అవసరత మీకు ఉండదని కాదు. అన్య భాషలు ఉంటే ఉన్నాయి, కానీ ప్రవచన వరములో మీరు ఆపరేట్ కావాలని ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రవచించాలని విశేషంగా కోరుతున్నాను. కొరింథీ సంఘస్థుల పట్ల, కొరింథీ సంఘ సభ్యుల పట్ల పౌలు గారి దర్శనం ఇది. సంఘస్థులందరూ ప్రవచన వరం కలిగిన వాళ్ళు కావాలి. మోషే చెప్పాడు, ఇశ్రాయేలులందరూ, దేవుని ప్రజలందరూ దేవుని ప్రవక్తలు అవునట్లుగా దేవుడు చేయనుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మాకు ఒక అతిశయం ఉంది, లౌకికమైన జ్ఞానము, ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్షించుటయే. ఎస్, విశేషంగా, ప్రత్యేకంగా మేము నడుచుకున్నాం. మా నడక, మా జీవన విధానం మీ మధ్యలో ఉన్నప్పుడు, ఏపీసీలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, మొదటి మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు మా నడక మీ పట్ల విశేషంగా ఉంది. మా డీలింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, మా డీలింగ్స్ స్పిరిచువల్గా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఒకటి విశేషమైన అపేక్ష, రెండవది విశేషమైన కోరిక, మూడవది విశేషమైన నడక, నాలుగవది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, దుఃఖము కలుగజేసి యుండిన యెడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపకోరక ఈ మాట చూపుచున్నాను. విశేషమైనటువంటి భారం, ఎవరి మీద నేను భారం పెట్టదలుచుకోలేదు, ఎవరికి భారంగా ఉండదలుచుకోలేదు, విశేషమైన భారాన్ని పెట్టదలుచుకోలేదు.
ఇక సాధారణ వాడి మీద భారం పెడితే నేనేం చేయలేను, కానీ విశేషమైన భారం నేను ఎవరి మీద పెట్టదలుచు. విశేషమైన భారం 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. అక్కడ రాయబడిన మాట, అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పున మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. తీతు యొక్క హృదయాన్ని గురించి, తీతును గురించి రాయబడిన మాట, టైటస్ను గురించి రాయబడిన మాట 16వ వచనంలో, మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. ఆసక్తిని పుట్టించిన దేవునికి స్తోత్రం. ఇక రాయబడిన మాట, విశేషమైనటువంటి ఆసక్తి, అత్యాసక్తి, ఆత్మీయ ఆసక్తి, దేవాసక్తి అని 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. విశేషమైనటువంటి ఆసక్తి, బర్నింగ్ జీల్, మండేటువంటి ఆసక్తి, దహించేటువంటి ఆసక్తి. స్తోత్రం, హల్లెలూయా. భక్షించేటువంటి ఆసక్తి. సరే, మనం ఆలోచిస్తున్న మాట 6వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. మరియు వారితో కూడా మేము మా సహోదరులను పంపుచున్నాము. చాలా సంగతులతో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు మీ ఎదుట అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరియు మీ ఎదుట అతనికి కలిగిన విశేషమైన నమ్మిక, విశేషమైన నమ్మిక. స్తోత్రం. చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఎందుకనగా చివరిలో రాయబడింది, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. విశేషమైనటువంటి, బహు విశేషముగా, లేకపోతే ప్రాముఖ్యంగా, ఇంపార్టెంట్గా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయం, విశేషమైనటువంటి అతిశయం, విశేషమైనటువంటి అపేక్ష, విశేషమైన కోరిక, విశేషమైన నడక, విశేషమైన భారం, విశేషమైన ఆసక్తి, విశేషమైన నమ్మిక, విశేషమైన అతిశయం. ఇటువంటి విశేషమైనటువంటి అనుభవాలు కలిగి ముందు నడవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.